క్రిస్మస్‌కి అందరూ శాంటా క్లాస్ గెటప్ వేస్తారు కదా చిన్నపిల్లలకి. సో, నేను కూడా మా బాబుకి శాంటా క్లాస్ గెటప్ అయితే వేద్దాం అనుకున్నాను. కానీ దానికోసం నా దగ్గర డ్రెస్ ఒకటే ఉంది. కానీ గడ్డం, మీసం అయన్నీ ఉంటాయి కదా శాంటా క్లాస్‌కి. సో, అవేమి లేవనమాట. కానీ మెయిన్ లుక్ అదే కాబట్టి ఇంకేదో ఒకటి చేద్దామని అయితే నేను ఒక చిన్న ఐడియా అయితే చేశాను. ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. దానికోసం నేను ఫస్ట్ ఒక రిఫరెన్స్ పిక్ అయితే తీసుకున్నాను. మన దగ్గర పిక్ నా దగ్గర ఉంది కాబట్టి నేను పిక్ తీసుకున్నాను. నా దగ్గర డ్రాయింగ్ పిక్ ఉంది కాబట్టి. సో, ఒకవేళ లేదు అనుకుంటే మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే పిక్స్ వస్తాయి కదా! దాని నుండైనా మనం డ్రా చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు రిఫరెన్స్ పిక్ ద్వారా. ఒక రఫ్ పేపర్ తీసుకొని దానిలో రిఫరెన్స్ పిక్ ద్వారా షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. ఓన్లీ గెడ్డ మాత్రమే కాదు మీసమును, ఐబ్రోస్ కూడా కట్ చేసుకున్నాను షేపు. ఇంకా కట్ చేసుకున్న షేప్ అనేది మా బాబు ఫేస్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతుందా లేదా కొంచెం ఏమైనా అటు ఇటుగా ఉంటే కట్ చేయొచ్చులే అని చెప్పి ఒకసారి చెక్ చేసుకున్నాను. బట్ కరెక్ట్‌గా సెట్ అయింది. సో, ఇంకా అందుకనే నెక్స్ట్ గమ్ యూజ్ చేసుకొని కాటన్‌తో మొత్తం అంటించేసాననమాట ఆ షేప్ వైస్‌గా. ఇక్కడ నేనైతే పూజములు వాడతాం కదా దూది. సో, అదైతే యూజ్ చేశాను. నాకు అది అవైలబుల్‌లో ఉందని. మనం మెడికేషన్‌లో వాడతాం కదా! ఆ కాటన్ అయితే ఇంకా ప్యూర్ వైట్‌గా కనిపిస్తుందనమాట. బట్ నాకు ఇది అవైలబుల్ ఉందని నేను ఇది యూజ్ చేశాను. మనం షేప్ కట్ చేసేటప్పుడు గానీ, లేదా కాటన్ అంటించేటప్పుడు గానీ, ఎగ్జాక్ట్‌గా షేప్ వైజే రావాలని ఏం లేదు. కొంచెం గడ్డం అటు ఇటుగా అలా హెయిర్ అలా ఉంటుంది కాబట్టి, సో, అలా వస్తేనే ఇంకా బావుంటుంది. ఇక్కడి వరకు అయితే బానే చేయగలిగాను. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి స్కిన్‌కి అంటించాలి కదా! ఏం చేయాలా అని ఒక ఆలోచనలో పడ్డాను. ఇంకా మా మదర్ ఒక ఐడియా ఇచ్చారనమాట. కొంచెం మైదా ఉడకబెట్టి, మైదా హెల్ప్ తీసుకొని అంటించేస్తే స్కిన్‌కి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పారు. సో, బెస్ట్ అనిపించింది. ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. అంతా బావుంది గానీ, డ్రెస్ అంతా వేసిన తర్వాత చూసుకున్నామనమాట. క్యాప్ కొంచెం చిన్నదయిపోయింది. ఇంక అప్పటికప్పుడు వేరే ఆప్షన్ లేక ఇంక అలానే అడ్జస్ట్ చేసేసాము.